తెల్లగా ఉన్న చోటంతా నలుపు చేసేస్తాను. ఇదేంటి ఇక్కడ తెల్లగా ఉంది? అదేమిటయ్యా కైలాసం, ఏమిటి జుట్టుకి నామానికి రంగేసేస్తున్నావు? ఏ లేదు, ఇలాగా కాస్త కుర్రాడులాగా కనిపిద్దామని. ఏమిటి విశేషం? రెండో పెళ్లి ఏమైనా చేసుకుందామనే? అరే, ఇన్నాళ్ళుగా నా మనసులో ఉన్నమాట నువ్వు చెప్పేసేవయ్యా. నిజం చెప్పాలంటే వైకుంఠం రెండో పెళ్లి చేసుకోవాలనే ఉంది. వైకుంఠం, నీ చెల్లినికి పెళ్లి కాక నువ్వు బాధపడుతున్నావు కనుక బాధ లేకపోతే నీ చెల్లిని నాకిచ్చి కట్టేసేవయ్యా. కట్టేసుకో, నీ కాళ్ళు పట్టుకుంటాను, రేపే ముహూర్తం పెట్టింగ్ చేస్తాను. అమ్మా అమ్మా అబ్బా, సంతోషమే, కానీ దానికి ఒక చిన్న పేచీ ఉంది. ఏమిటది? నా కూతురు గజలక్ష్మికి పెళ్లి చేసేదాకా నేను మళ్ళీ పెళ్లి చేసుకోరని ప్రాణం పోతున్న నా భార్యకి మాట ఇచ్చాను. అన్నిటికీ నాకు తొందరే. ఓ షదా, ముందు గజలక్ష్మికి పెళ్లి చేసే. పెళ్లి కొడుకు ఇంత దగ్గరలో నిన్ను పెట్టుకుని మర్చిపోయానేంటయ్యా. నీలాంటి అందగాడు ఆస్తిపరుడు నా గజలక్ష్మికి దొరకడం ఎంత అదృష్టం. ముందు మా గజాన్ని నువ్వు పెళ్లి చేసుకో, తర్వాత బన్ను నేను చేసుకుంటా. అబ్బా, అది కుదరదే. మా అమ్మ చచ్చిపోయేటప్పుడు నేను ఒక మాట ఇచ్చి చచ్చాను. అయ్యో, చచ్చేవాడిని తెచ్చి ఇచ్చావయ్యా మాట. అదేం మాట? మా బన్నుకు పెళ్లి చేసి కానీ నేను పెళ్లి చేసుకోను అని. దానికి పెళ్లి కాదు, నాకు పెళ్లి కాదు. ముందు నా గజాన్ని పెళ్లి చేసుకో. ముందు మా బన్ను చేసుకో. పోదు, నేను మాత్రం మాట నిలబెట్టుకోద్దేంటి? మీ ఇద్దరు అయితే ఉండే పుట్టాడు వీళ్ళు. అదిగా జాన్ టీచర్, అన్ని విన్నాం. మీ ఇద్దరు ఆలోచనలు సరిగ్గా జరగడానికి నేను చెప్పండి టీచర్. పూర్వం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆడపిల్లని ఏ పుట్టకో ఏ చెట్టుకో ఏ జంతువుకో ఇచ్చి ముందర పెళ్లి చేస్తారు. ఆ తర్వాతే అసలు పెళ్లి చేస్తారు. మాలూమ్ హై? అలాగే గజాన్ని చెట్టు కట్టినా జంతువు కట్టినా అంతవరకు వెళ్ళక్కర్లేదు. మొగుడు తెచ్చిన ముండ మగవాడితో సమానం. అందుకనే గజలక్ష్మిని నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి. మీరిద్దరం కలిసి 3 రోజులు ఆ గదిలో గడిపిన తర్వాత మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. అలాగే చేసేద్దాం. మరి ముహూర్తం? అబ్బా, వెధవ ముండ పెళ్లికి ముహూర్తం ఏమిటయ్యా? ఎప్పుడు పడితే అప్పుడే కానీ